హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం టమాటా నిల్వ పచ్చడి ఎలా పెట్టాలో తెలుసుకుందామండి. ఇది సంవత్సరం మొత్తం ఉంటుందండి. ఇక్కడ ముందుగా టమాటా సెలక్షన్ తెలుసుకుందామండి. ఇక్కడ దోరగా ఉన్న టమాటాలని, నాటు టమాటాలని తీసుకోవాలండి. కంప్లీట్గా రెడ్గా ఉన్న టమాటాలని తీసుకోకూడదండి. అవి లైట్గా స్వీట్ వస్తే పచ్చడి టేస్ట్ ఉండదు. ఇక్కడ పైన గ్రీన్గా ఉండి కింద రెడ్గా ఉండి అలా ఉన్న టమాటాలని తీసుకోవాలండి. నాటు టమాటాలు అంటే రౌండ్గా ఉంటాయండి. హైబ్రిడ్ అంటే కొంచెం పొడవుగా ఉంటాయండి. తర్వాత వాటిని సన్నగా కట్ చేసుకున్నానండి. తర్వాత ఇక్కడ ఆయిల్ సెలక్షను నువ్వుల నూనె లేదా పల్లి నూనె, గ్రౌండ్ నట్ ఆయిల్ వాడాలండి. ఇక్కడ గిన్నె కూడా, బౌల్ కూడా స్టీల్ది మాత్రమే తీసుకోవాలండి. ఇక్కడ ఐరన్ది కానీ తెల్ల గిన్నె కానీ తీసుకోకూడదండి. అందులో నేను ఆయిల్ వేసానండి. ఇక్కడ 150 గ్రామ్స్ ఆయిల్ సరిపోతుందండి. నేను 1/2 కేజీ టమాటా తీసుకున్నానండి. చూడండి, ఇక్కడ టమాటా కడిగి తుడిచి కొంచెం తడున్నా పర్లేదండి. ఇది ఆయిల్ వేసి మూత పెట్టాలండి. ఇక్కడి నుంచి తడి ఎక్కడా తగలకూడదండి. ఇది బయట నిల్వ ఉంటుందండి, 1 ఇయర్ అయినా ఉంటుందండి. అందుకని ఇక్కడి నుంచి ఎక్కడైనా తడి తగలకూడదండి. గంటె కానీ మనం వాడే ఏ దగ్గరైనా తడి తగలకూడదండి. తర్వాత కొంచెం నేను వన్ స్పూన్ మెంతులు తీసుకుంటున్నానండి. అక్కడ 1 స్పూన్ ఉందండి, అది వాటిని వేయించుకుంటున్నానండి. చూడండి, ఈ కొంచెం వేగితే స్మెల్ వస్తాయి కదండి. ఆ తర్వాత తీసి పక్కన గిన్నెలో పెట్టుకోవాలండి. తర్వాత వీటిని పూర్తి సిమ్లో పెట్టుకొని మెత్తగా అయ్యే వరకు కదుపుతూ ఉండాలండి. ఈ టమాటా ముక్క అన్నది మెత్తగా అయిపోవాలండి. మళ్ళీ చెప్తున్నానండి, ఇక్కడ ఎక్కడా తడి తగలకూడదండి. ఇంకా చూడండి, వేగిపోయాయి. ఒక బౌల్లోకి తీసుకున్నానండి. తర్వాత ఆవాలు 1 స్పూన్ తీసుకుంటున్నానండి. చూడండి, ఇవి మెత్తగా అయిపోవాలండి. తర్వాత నేను 1/2 కప్పు రాక్ సాల్ట్ తీసుకుంటున్నానండి. అంటే 100 గ్రామ్స్ ఉంటుందండి. మనం ఇక్కడ సాల్ట్ ఎంత తీసుకున్నామో అంతే కారం కూడా తీసుకుంటామండి. తర్వాత కొంచెం చింతపండు తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను మెజర్మెంట్స్ అన్నది డిస్క్రిప్షన్లో ఇస్తానండి. 1 కేజీకి 175 తీసుకుంటారండి. నేను ఇక్కడ దానిలో సగం తీసుకుంటున్నానండి. 175 గ్రామ్స్ తీసుకుంటారు. ఇది 1/2 కప్పు ఉంటుందండి. ఇక్కడ ఉప్పు కారం అన్నది గిద్దెల్లో కూడా తీసుకుంటారండి కొన్ని ఏరియాల్లో. ఇక్కడ 2 గిద్దెల కారం, 2 గిద్దెల ఉప్పు తీసుకోవాలండి. ఇక్కడ సాల్ట్ తీసుకుంటే అంత టేస్ట్ ఉండదండి. అందుకనే కల్లుప్పు, రాక్ సాల్ట్ ఏదైనా అనొచ్చండి, దాన్ని తీసుకుంటున్నానండి. తర్వాత చింతపండును కూడా మనం నీట్గా క్లీన్ చేసుకోవాలండి. అంటే పీచు, పొట్టు, ఇత్తనాలు ఏవీ లేకుండా తీసుకొని వేసుకోవాలండి. తర్వాత కొంచెం పసుపు వేసి చూడండి, ఇక్కడ టమాటాలు మెత్తగా అయిపోయాకే నేను చింతపండు, ఉప్పు, పసుపు వేసానండి. ఇది కంప్లీట్గా చల్లారనివ్వాలండి. తర్వాత మిక్సీ జార్ కూడా ఎలాంటి తడి లేకుండా చూసుకోవాలండి. ముందుగా నేను ఇక్కడ ఆవాలు, మెంతుల్ని పౌడర్ చేసి బౌల్లో వేసుకుంటున్నానండి. అదే జార్లో టమాటాలు కంప్లీట్గా చల్లగా అవ్వాలండి. ఇది ఒక నైట్ అయినా మొత్తం ఉంచుకొని మరుసటి రోజైనా పట్టుకోవచ్చండి. ఎందుకంటే ఉప్పు, చింతపండు అందులోకి
మెత్తగా అయిపోతాయండి. అప్పుడు ఇంకా టేస్ట్ బాగుంటుందండి. చూడండి, ఇవి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం కొంచెం తీసుకొని మెత్తగా పట్టుకోవాలండి. చూడండి, ఇంత మెత్తగా పట్టుకోవాలండి. ఇలా పట్టుకున్నాక కొంతమంది దీన్ని మళ్ళీ చిల్లులు గిన్నెలో వేసి ఫిల్టర్ చేస్తారండి. మనం టీ వడబోసే దాంతో దేంతో అయినా ఫిల్టర్ చేసుకోవచ్చండి. ఇంకా పీచులు అలాంటివి వస్తే మా పిల్లలు తినరు అనుకుంటే అలా చేయొచ్చండి. నేనైతే అలా ఏం చేయట్లేదండి, డైరెక్ట్గా వేసాను. చూడండి, ఎంత ఉప్పు తీసుకున్నామో అంతే కారం తీసుకోవాలండి. ఇక్కడ కారం అన్నది ఎవరిష్టం వాళ్ళదండి. ఎక్కువ తినడం వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు. కొంతమంది 3 మ్యాంగోస్ కారం వేసుకుంటారు టేస్ట్ కోసం. నేను ఇక్కడ మా ఇంట్లో పట్టించిన కారం ఉందండి, దాన్నే వేసుకున్నానండి. తర్వాత పోపు కోసం వెల్లుల్లిని పొట్టు తీసి లైట్గా క్రష్ చేసి వేసుకోవాలండి. వెల్లుల్లి ఎక్కడ వాడినా కూడా డైరెక్ట్గా ఆయిల్ వేస్తే అవి పేలిపోతాయండి. తర్వాత నేను ఇక్కడ మొత్తం 75 గ్రామ్స్ ఆయిల్ వాడతాం. 150 గ్రామ్స్ ఆయిల్ వాడతాం కాబట్టి ఇంతకుముందు 75 వాడాము. 150, ఇప్పుడు 150 వాడుతున్నామండి. ఈ పచ్చడి కొంచెం కొంచెంగా అయినా తాలింపు వేసుకోవచ్చండి, మొత్తంగా అయినా తాలింపు వేసుకొని పెట్టుకోవచ్చండి. నేను ఇక్కడ కొంచెమే తీసుకున్నాను కాబట్టి మొత్తం వేస్తున్నానండి. మనకు కావాల్సినంత తీసుకొని తాలింపు వేసి పెట్టుకోవచ్చండి. ఇది నిల్వ పచ్చడి కాబట్టి. తర్వాత ఇక్కడ ఆయిల్లో 2 ఎండుమిర్చి, క్రష్ చేసుకున్న వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర వేస్తున్నానండి. ఇది వేగాక కంప్లీట్గా చల్లగా అయ్యాక పచ్చడిలో కలుపుకోవాలండి. చూడండి, మనం కారం కలుపుకున్నాక పచ్చడి ఇలా వచ్చిందండి. ఇది బయట ఉండి నిల్వ ఉండి ఏదైనా తేడా వచ్చింది అంటే ఎక్కడో చోట తడి తగిలింది అని అర్థం అండి. సో దీన్ని కేర్ఫుల్గా జాగ్రత్తగా పెట్టుకోవాలండి, ఎందుకంటే ఇది బయట ఉంటాయి. దీన్ని గాజు సీసాల్లో స్టోర్ చేసుకుంటే చాలా మంచిదండి. అంతేనండి, మన టమాటా నిల్వ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇక్కడ టమాటా సెలెక్షన్ అన్నది ఇంపార్టెంట్ అండి. కంప్లీట్గా రెడ్గా ఉన్న టమాటాలని మనం తీసుకోకూడదండి. ఇవి లైట్ స్వీట్నెస్ వస్తాయి. నేను చూపించినట్టు దూరగా ఉన్న టమాటాలని తీసుకోవాలండి. నాటువి, హైబ్రిడ్వి అంటే కొంచెం పొడవుగా టమాటాలు ఉంటాయి, అవి పచ్చడికి పెద్దగా పనికి రావండి. అందరూ ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, కామెంట్, షేర్ అండ్ ఆల్సో అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ ట్రై చేసి ఎలా వచ్చిందో మళ్ళీ చెప్తున్నానండి. ఇక్కడ తడి ఎక్కడా తగలకూడదండి, జాగ్రత్తగా పాటించాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.